ఓకే, ఎవరో మ్యూట్ చేయండి అమ్మ. ఎవరో म्यूट ले बच्चों कैमरा। ఓకేనా అన్న? సో మనం లాస్ట్ క్లాస్ లో ఇందాక ఫెయిల్యూర్ ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ టు ఎవ్రీవన్? అందరికి విజిబుల్ గా ఉందా? ఏమైనా ప్రాబ్లం ఉందా? ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే, సో రైట్ ఆన్ ద ఈక్వేషన్స్ గురించి మనం డిస్కస్ చేస్తామని చెప్పాం కదా. రైట్ ఆన్ ద ఫస్ట్ వన్, టెర్జగీ 1943లో టెర్జగీ కొన్ని ఈక్వేషన్స్ చెప్పాడండి. టెర్జగీ చెప్పినటువంటి ఈక్వేషన్స్ బేరింగ్ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేయడానికి టెర్జగీ ఒక ఈక్వేషన్ డెరైవ్ చేశాడు. అది రాసుకోండి. అయితే ఇక్కడ మనకి అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ, నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ ఇలా మనం
టెర్మినాలజీలో డిస్కస్ చేసాము. తెర్జగి అండ్ ఐఎస్ కోడ్, ఇలా కొంతమంది అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ గురించి చెప్పారు, కొంతమంది ఏమో నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ గురించి చెప్పారు. సో ఇప్పుడు తెర్జగి ఈక్వేషన్ ఏంటి అంటే QU is equal to CNC plus QNQ plus 0.5 V gamma N gamma. Okay, so QU ultimate bearing capacity QU is equal to CNC plus QNQ plus 0.5 V gamma N gamma. ఓకే, ఇక్కడ C అంటే కొహిజన్, NC కామా NQ కామా N గామా, NC కామా NQ కామా N గామా. ఇది బేరింగ్ కెపాసిటీ ఫ్యాక్టర్స్. తెర్జగి చెప్పినటువంటి స్పెషాలిటీ ఇదే, బేరింగ్ కెపాసిటీ ఫ్యాక్టర్స్. సో Q అంటే Q is equal to gamma DF. B అంటే width of the footing, gamma unit weight of the soil, C cohesion. C is equal to cohesion. If it is clay soil, బోర్డు క్లియర్ గా కనపడట్లేదు సార్. అమ్మా బోర్డు క్లియర్ గా కనపడట్లేదా? బోర్డు క్లియర్ గా కనపడట్లేదు సార్. అవునా? ఇప్పుడు ఓకే సార్. ఓకేనా? లేదు సార్. ఇప్పుడు ఓకేనమ్మా. లైట్ ఏమన్నా ఏమంటారా? ఒకసారి చూడండి, లైట్ వేస్తాను. ఇప్పుడు ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. రైట్. సో here C అంటేనేమో cohesion. If it is clay soil, it has cohesion. మనకి రెండు ప్రాపర్టీస్ ఉన్నాయి. కోహెజన్ ప్రాపర్టీ అనేది ఒకటి, ఎడహెషన్ ప్రాపర్టీ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా? సో మ్యూట్ చేసుకోండి అమ్మ, మీ మైక్రోఫోన్స్ మ్యూట్ చేసుకోండి. ఎవరో హానర్ రామ్ కి అంట, వినీత ఓకే, వెరీ గుడ్. ఓకే, సో కోహెజన్ Q గామా DF అంటే యూనిట్ వెయిట్ ఆఫ్ ది సాయిల్, గామా డెప్త్ ఆఫ్ ది ఫుటింగ్. అంటే ఇక్కడ తెర్జగి ఒక ఈక్వేషన్ చెప్పాడు. ఆయన చెప్పిన ఈక్వేషన్స్ లో టర్మ్స్ చూడండి. అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీకి ఈక్వేషన్ చెప్పాడు. ఓకేనా? ఇక్కడ C కోహిజన్ ఉంటుంది. ఒకవేళ కోహిజన్ లెస్ సాయిల్స్ అయితే, ఇప్పుడు కోహిజన్ లెస్ అనుకోండి, కోహిజన్ లెస్ సాయిల్స్ కి 5 వాల్యూ యాంగిల్ ఆఫ్ షీరింగ్ రెసిస్టెన్స్ 5 వాల్యూ ఉంటుంది. 5 వాల్యూ గ్రేటర్ దాన్ 36 అనుకోండి, 36 డిగ్రీస్ అనుకోండి, అది జనరల్ షియర్ ఫెయిల్యూర్ అన్నాడు. ఈ 5 వాల్యూ లెస్ దాన్ 29 డిగ్రీస్ అనుకోండి, అది లోకల్ షియర్ ఫెయిల్యూర్ అన్నాడు. ఇది చెప్పింది తెర్జగినే. ఓకేనా? అలా కాకుండా 5 అనేది బిట్వీన్ 36 to 29 డిగ్రీస్ ఉందనుకోండి, దాన్ని ఇంటర్పోలేషన్ చేస్తాం. ఇంటర్పోలేషన్ అంటే y మైనస్ y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. ఈ ఫార్ములా యూస్ చేసి ఇంటర్పోలేషన్ చేస్తాం. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 36 to 29, 36 కి ఎంతో తెలుస్తుంది, 29 కి ఎంతో తెలుస్తుంది. 36 కి 1, 29 కి 2/3 తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 30 కావాలనుకో, 30 హౌ మచ్? x1 y1, x2 y2, x y. So by using this formula, by using interpolation formula, we will calculate
ఓకేనా 5 వాల్యూ కొహిజన్ లెస్ సాయిల్స్ అయితే కొహిజన్ అయితే డైరెక్ట్ గా సి వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం ఎన్సి ఎన్క్యూ ఎన్ గామా బేరింగ్ కెపాసిటీ ఫ్యాక్టర్స్ తెర్జగి బేరింగ్ కెపాసిటీ ఫ్యాక్టర్స్ ప్రాబ్లం లో ఇస్తాడు లేకపోతే ఎన్సికి ఎన్క్యూకి ఎన్ గామా కూడా ఫార్ములాస్ ఉంటాయి ఇప్పుడు అవన్నీ చెప్పుకోవడం చాలా లెంతీ అవుతుంది సో ఫైనల్ ఫార్ములా ఏంటంటే ఇదన్నమాట దిస్ ఈస్ ద ఫార్ములా ఒకవేళ కొహిజన్ లెస్ సాయిల్ అనుకోండి 5 వాల్యూ కూడా ఇస్తాడు ప్రాబ్లం లో 5 వాల్యూ ఇస్తాడు 36 డిగ్రీస్ కన్నా ఎక్కువ ఉందనుకోండి 5 వాల్యూ ఓకేనా లేకపోతే 29 డిగ్రీస్ కన్నా తక్కువ ఉందనుకోండి 5 వాల్యూ వాటి తగ్గట్టుగా 29 డిగ్రీస్ కన్నా తక్కువ ఉంటే ఇక్కడ 2/3 పెడతాం 2/3 జనరల్ షియర్ ఫెయిల్యూర్ కింద లోకల్ షియర్ ఫెయిల్యూర్ అయితేనేమో 2/3 పెడతాం జనరల్ షియర్ ఫెయిల్యూర్ అయితేనేమో 1 అలానే ఉంచుతాం ఇది జనరల్ గా ఆయన చెప్పినటువంటి ఈక్వేషన్ తెర్జగి గారు ఇంకొన్ని కూడా చెప్పాడు అకార్డింగ్ టు షేప్ కూడా చెప్పాడు రైట్ డౌన్ అకార్డింగ్ టు షేప్ ఎన్సికి ఎన్క్యూకి ఎన్ గామా కూడా ఫార్ములాస్ ఉంటాయి బట్ ఇప్పుడు మనం వాటి జోలు వెళ్ళట్లేదు అవి మీకు డైరెక్ట్ ప్రాబ్లం లోనే ఇస్తాడు ఇంకా అంతగా మీకు ఎన్సి ఎన్క్యూ ఎన్ గామా కావాలంటే ఒకసారి టెక్స్ట్ బుక్ చూసుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది ఓకే బేరింగ్ కెపాసిటీ ఫ్యాక్టర్స్ అంటాడు కాబట్టి ఇక్కడ ఫైనల్ గా స్క్వేర్ ఫుటింగ్ అనుకోండి ఇక్కడ ముందు 1.2 పెట్టాలి స్క్వేర్ ఫుటింగ్ అయితే స్క్వేర్ ఫుటింగ్ అనుకోండి 1.2 ఇంటూ సిఎన్సి ప్లస్ క్యూఎన్క్యూ ప్లస్ 0.5 వి గామా ఎన్ గామా ఓకేనా సో అక్కడ చూసుకోండి అమ్మా స్క్వేర్ ఫుటింగ్ అయితే 1.2 సబ్స్టిట్యూట్ చేస్తాం చివరిలో ఇక్కడ 0.4 సబ్స్టిట్యూట్ చేస్తాం 1.2 0.4 ఇఫ్ ఇట్ ఈస్ స్క్వేర్ ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ సర్క్యులర్ అనుకోండి ఇఫ్ ఇట్ ఈస్ సర్క్యులర్ అయితే ఇక్కడ 1.2 యాజ్ ఇట్ ఈస్ ప్లస్ 0.3 బి గామా ఎన్ గామా సర్క్యులర్ ఫుటింగ్ అయితే ఒకవేళ రెక్టాంగులర్ ఫుటింగ్ అనుకోండి అయితే సిఎన్సి ఇంటూ సిఎన్సి ఇక్కడ 1 ప్లస్ 0.2 బి బై ఎల్ 1 ప్లస్ 0.2 బి బై ఎల్ అంటే సిఎన్సి ఇంటూ 1 ప్లస్ 0.2 బి బై ఎల్ ప్లస్ క్యూఎన్క్యూ ప్లస్ 0.5 బి గామా ఎన్ గామా ఇంటూ 1 మైనస్ 0.2 బి బై ఎల్ 1 మైనస్ 0.2 బి బై ఎల్ అంటే ఇక్కడ దీని తర్వాత 1 ప్లస్ 0.2 బి బై ఎల్ సబ్స్టిట్యూట్ చేయండి దీని తర్వాత 1 మైనస్ 0.2 బి బై ఎల్ సబ్స్టిట్యూట్ చేయండి దట్ ఈస్ రెక్టాంగులర్ ఫుటింగ్ అయితే సర్క్యులర్ ఫుటింగ్ అయితే 1.2 ఇంటూ సిఎన్సి ప్లస్ క్యూ ఇంటూ ఎన్క్యూ ప్లస్ 0.3 బి గామా ఎన్ గామా ఇఫ్ ఇట్ ఈస్ స్క్వేర్ ఫుటింగ్ 1.2 సిఎన్సి ప్లస్ క్యూఎన్క్యూ ప్లస్ 0.4 బి గామా ఎన్ గామా ఓకే ఇఫ్ ద సాయిల్ హ్యాస్ కొహిజన్ అంటే క్లే సాయిల్ అనుకోండి సి వాల్యూ ఇస్తాడు ఇఫ్ ద సాయిల్ హ్యాస్ కొహిజన్ లెస్ అక్కడ 5 వాల్యూ ఇస్తాడు ఆ 5 వాల్యూస్ తగ్గట్టుగా సబ్స్టిట్యూట్ చేస్తాం ఇది తెర్జగి గారు చెప్పినటువంటి ఈక్వేషన్ 1943 లో చెప్పాడు అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ మొత్తం 3 టర్మ్స్ తీసుకున్నాడు దీనికి డెరివేషన్ కూడా ఉంటుంది ఆ డెరివేషన్ మనం ఎంటెక్ లెవెల్లో చదువుకుంటాం ఇప్పుడు మీకు బీటెక్ లెవెల్లో డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాం ఓకేనా సిఎన్సి అంటే కొహిజన్ క్యారెక్టర్ బేరింగ్ కెపాసిటీ ఫ్యాక్టర్ రిగార్డింగ్ కొహిజన్ క్యూఎన్క్యూ ఓవర్ బర్డెన్ ప్రెజర్ అంటే ఇదేమో సాయిల్ క్యారెక్టర్ గురించి చెప్తున్నాడు ఈ టర్మ్ ఇదేమో ఓవర్ బర్డెన్ ప్రెజర్ అంటే ఫుటింగ్ పైన గ్రౌండ్ లెవెల్ కి ఫుటింగ్ కి మధ్యలో సాయిల్ ని ఫిల్ చేస్తామని చెప్పాం కదా ఆ ఓవర్ బర్డెన్ గురించి చెప్తున్నాడు ఇదేమో ఫుటింగ్ డీటెయిల్స్ గురించి చెప్తున్నాడు ఈ 3 ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకొని ఆయన మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చాడు షేప్ ఆఫ్ ది ఫుటింగ్ ని బేస్ చేసుకొని అక్కడ కొన్ని వాల్యూస్ మార్చుకుంటూ ఇచ్చాడు ఓకేనా సో దిస్ ఈస్ తెర్జగి క్లియర్ రాసుకున్నారు కదా ఇదంతా నెక్స్ట్
Next, write down Skempton equation. Skempton. ఈయన ఒక సైంటిస్ట్. స్కెంప్టన్ అనే ఆయన ఒక సైంటిస్ట్. ఆయన కూడా బేరింగ్ కెపాసిటీ గురించి చెప్పాడు. చాలా చక్కగా క్లే గురించి బాగా చెప్తాడు ఈయన, స్కెంప్టన్ అనేటటువంటి సైంటిస్ట్. ఓకేనా? ఆ సైంటిస్ట్ చాలా ఈజీగా ఉంటుంది ఈ ఫార్ములా. ఓకేనా? కొహజు సాయిల్స్ గురించి చెప్పాడు. ఈయన కొహజన్లెస్ సాయిల్స్ గురించి చెప్పలేదు. తెర్జకి కొహజు సాయిల్స్, కొహజన్లెస్ సాయిల్స్ గురించి కూడా చెప్పాడు. కానీ స్కెంప్టన్ ఒక కొహజు సాయిల్స్ గురించే చెప్పాడు. ఓకేనా? స్కెంప్టన్ అనాలసిస్ ఫర్ కొహజు సాయిల్స్. ఓకేనా? స్కెంప్టన్ అనాలిసిస్ ఫర్ కొహజు సాయిల్స్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్కెంప్టన్ అనాలిసిస్ ఫర్ కొహజు సాయిల్స్. ఈయన 1951 లో చెప్పాడు ఈక్వేషన్. 1951 లో ఒక ఈక్వేషన్ చెప్పాడు. ఓకేనా? దట్ ఈస్ రిలేటెడ్ టు QU. ఈయన కూడా అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ గురించే చెప్పాడు. QU అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ గురించి చెప్పాడు. దట్ ఈస్ QU is equal to CNC అన్నాడు. ఓకేనా? CUNC. QU is equal to CNC. సింపుల్ గా చెప్పేశాడు ఈయన. ఇక్కడ NC అంటే స్కెంప్టన్ ఫ్యాక్టర్, బేరింగ్ కెపాసిటీ, కోహెజన్, క్యారెక్టర్ గురించి మాట్లాడాడు. CNC సింపుల్ ఫార్ములా. ఓకేనా? QU is equal to CNC అనేటటువంటి ఫార్ములా. ఓకేనా? ఇక్కడ ఫర్ స్క్వేర్ రైట్ డౌన్, ఫర్ స్క్వేర్ అండ్ సర్క్యులర్ ఫుటింగ్స్, the value of NC is equal to 6.2. For square and circular footing, the value of NC is 6.2. ఓకేనా? 6.2 అనేది మినిమము. 6.2 అనేది మినిమము. అలా కాకుండా గ్రేట్ D బై డెప్త్ టు విడ్త్ రేషియో ఉంది కదా, రేషియో అంటే DF బై B, డెప్త్ ఆఫ్ ఫుటింగ్ బై విడ్త్ ఆఫ్ ఫుటింగ్. DF బై B అనేది DF బై B అనేది ఈక్వల్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4.5 అయితే, అప్పుడు 9 వరకు కూడా తీసుకోవచ్చు. అదొక కండిషన్. డెప్త్ ఆఫ్ ఫుటింగ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 4.5 అయితే అక్కడ 9 వరకు కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో ఇలా NCs గురించి చెప్పినటువంటి సైంటిస్ట్ ఈయన. నెక్స్ట్ put the subheading Mayer Hope. Next one, Mayer Hope's equation. ఓకేనా? మేయర్ హోప్ ఈక్వేషన్ కూడా ఉంటుంది. మేయర్ హోప్ కూడా మనకి చక్కగా చెప్పాడు, చాలా విషయాలు చెప్పాడు. ఎక్కువగా వీళ్ళందరిలో కల్లా మేయర్ హోపే ఎక్కువ విషయాలు చెప్తా ఉంటాడు. ఈయన కూడా 1951లో ఓకేనా ఈక్వేషన్ చెప్పాడు. కొహజు సాయిల్స్ అన్నాడు, కొహజన్లెస్ సాయిల్స్ అన్నాడు. ఈ కొహజు సాయిల్, కొహజన్లెస్ సాయిల్ మీకు GT1 లో 6th యూనిట్ షియర్ స్ట్రెంగ్త్ ఆఫ్ సాయిల్స్ లో అక్కడ వస్తుందన్నమాట. ఓకేనా?
కొహెజన్లెస్ సాయిల్స్ కి అయితే కొహెజన్లెస్ సాయిల్స్ కి చెప్పాడు QU is equal to ఒక నిమిషం అన్న ఫస్ట్ స్ట్రిప్ ఫుటింగ్ కి ఈక్వేషన్ చెప్పాడు ఏంటంటే స్ట్రిప్ ఫుటింగ్ అనేది స్ట్రిప్ మనం ఆల్రెడీ ముందు లాస్ట్ క్లాస్ లో ఫండమెంటల్ క్లాసెస్ లో డిస్కస్ చేసాం స్ట్రిప్ ఫుటింగ్ కి ఈక్వేషన్ చెప్పాడు QU is equal to CNC plus 0.5 B gamma సారీ నాన్న CNC plus QNQ కదా CNC plus QNQ CNC QNQ CNC plus QNQ plus QNQ plus 0.5 B gamma N gamma ఓకేనా మౌనిక ఎవరమ్మాయి మౌనిక ఎవరు ఏ వేషనా ఏంటి నేను మ్యూట్ చేస్తా మళ్ళీ నువ్వు అన్మ్యూట్ చేస్తావు ఏ పనేం లేదా ఓకేనా CNC plus QNQ plus 0.5 B gamma N gamma ఈయన చెప్పినటువంటి ఈక్వేషన్ అది స్ట్రిప్ ఫుటింగ్ కి చెప్పాడు ఓకేనా సేమ్ అంటే తెర్జగి ఈక్వేషన్ లానే ఉంటుంది కాదు ఇక్కడ NC NQ N gamma అనేవి మేయర్ హూప్ బేరింగ్ కెపాసిటీ ఫ్యాక్టర్స్ అన్నమాట ఓకేనా Q0 అంతా కామన్ అన్నమాట కొహెజన్లెస్ సాయిల్స్ అయితేనేమో కొహెజన్లెస్ సాయిల్స్ కి QU is equal to కొహెజన్లెస్ అంటే క్యారెక్టర్ షేప్ ఆఫ్ ఫుటింగ్ క్యారెక్టర్ ఆఫ్ ది సాయిల్ QU is equal to QNQ plus 0.5 B gamma N gamma QU is equal to 0.5 B gamma N gamma సారీ నాన్న QNQ ఉండదు 0.5 B gamma N gamma ఏది కొహెజన్లెస్ సాయిల్స్ అయితే కొహెజివ్ సాయిల్స్ అయితేనేమో CNCQ plus gamma DF కొహెజివ్ సాయిల్ అనుకోండి కొహెజివ్ సాయిల్ అయితే QU is equal to CNCQ plus gamma DF this is కొహెజివ్ సాయిల్ అయితే gamma DF తెర్జగి మేయర్ హూప్ కూడా ఎక్స్పెరిమెంటల్ వాల్యూ షాలో ఫుటింగ్స్ కి ద వాల్యూస్ జనరల్ షియర్ ఫెయిల్యూర్ లోకల్ షియర్ వాల్యూ ఆఫ్ తెర్జగి ఆయన బేస్ చేసుకొని చెప్పాడు వాల్యూస్ మచ్ గ్రేటర్ దాన్ ది తెర్జగి అంటే మేయర్ హూప్ చెప్పినటువంటి జనరల్ షియర్ ఫెయిల్యూర్ లోకల్ షియర్ ఫెయిల్యూర్ వాల్యూస్ తెర్జగి చెప్పిన దానికన్నా ఎక్కువ వాల్యూస్ చెప్పాడు అంటే గ్రేటర్ వాల్యూస్ చెప్పాడు ఓకేనా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ Meyerhoof's theory is that it can also be used for deep foundations ki kuda Meyerhoop equation use cheychu and for footings on slopes దగ్గర కూడా మనము ఫుటింగ్స్ వేయాలనుకుంటే Meyerhoop ఈక్వేషన్ ని మనము చక్కగా ఇన్వాల్వ్ చేయొచ్చు ఓకేనా సో అదే Meyerhoop ఈక్వేషన్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఓకేనా Meyerhoop ఈక్వేషన్ మెయిన్ అడ్వాంటేజ్ అదేనండి అంటే డీప్ మామూలుగా షాలో ఫౌండేషన్స్ గురించి కదా మనం మాట్లాడుతుంది కానీ Meyerhoop స్లోప్డ్ అంటే ఎసెంట్రిక్ లోడ్ యాక్ట్ అవుతున్నప్పుడు కూడా Meyerhoop ఒక చక్కటి ఈక్వేషన్ చెప్పాడు
ఓకే, అదనమాట. డీప్ ఫౌండేషన్స్ కి స్లోప్డ్ ఫౌండేషన్స్ కూడా మేయర్ హూప్ ఈక్వేషన్ చెప్పాడు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత కోజన్లెస్ సాయిల్స్, కోహజివ్ సాయిల్స్, సర్క్యులర్ ఫర్ సర్క్యులర్ ఆర్ స్క్వేర్ ఫుటింగ్స్ కి అయితే, ఫర్ సర్క్యులర్ ఆర్ స్క్వేర్ ఫుటింగ్ అంటే ఇక్కడ షేప్ మళ్ళా సర్క్యులర్ ఆర్ స్క్వేర్ ఫుటింగ్, సర్క్యులర్ ఆర్ స్క్వేర్ ఫుటింగ్ అయితే ఒక ఈక్వేషన్ చెప్పాడు, అదేంటంటే QU is equal to CNC SC DC IC, CNC SC DC IC plus QNQ SQ DQ IQ plus 0.5 B N gamma B gamma, 0.5 gamma B or B gamma, N gamma, S gamma, D gamma, I gamma. ఓకే, అంటే ఇక్కడ టెర్జ్గీకి మేరు డిఫరెన్స్, టెర్జ్గీ ఓన్లీ NC NQ చెప్పాడు, అంటే NC NQ అండ్ N గామా ఈ టర్మ్స్ వరకు చెప్పుకుంటూ వచ్చాడు టెర్జ్గీ. కానీ ఇక్కడ మేరు చూడండి SC DC IC లైక్ SQ DQ IQ, S గామా D గామా I గామా. అసలు ఏంటి ఈ SC DC IC అంటే ఏంటి, SQ DQ IQ అంటే ఏంటి, NQ S గామా D గామా I గామా అంటే ఏంటని రాసుకోండి. SC SQ S గామా అవి షేప్ ఫ్యాక్టర్స్, షేప్ ఫ్యాక్టర్స్, పుట్టింగ్ షేప్. తర్వాత DC DQ D గామా is equal to depth factors, IC IQ I gamma inclination factors. అది టెర్జ్గీ చెప్పిన మేయర్ హూప్ చెప్పినటువంటి ఒక మంచి ఈక్వేషన్. ఓకే, సో NC NQ N గామా వచ్చేసి టెర్జ్గీ చెప్పినటువంటి వాటిని తీసుకున్నాడు అనమాట. ఓకేనా, సో అదండి విషయం అది. సో మేయర్ హూప్ ఈక్వేషన్ కి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ మనం అబ్జర్వ్ చేయాలి, మేయర్ హూప్ కి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, మిగతా వాళ్ళందరికీ లేనిది ఈయనకున్నది ఏంటంటే మెయిన్ గా ఈయన చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్, చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. పుట్టింగ్ ఇంక్లైన్డ్ గా లోడ్ యాక్ట్ అవుతున్నా కూడా, అంటే ఇంక్లైన్డ్ గా పుట్టింగ్ పడాల్సి వస్తుంది స్లోప్డ్, కానీ దానికి కూడా ఈయన బేరింగ్ కెపాసిటీ ఈక్వేషన్ యూజ్ చేస్తాం. తర్వాత డీప్ ఫౌండేషన్స్ కూడా మేయర్ హూప్ బేరింగ్ కెపాసిటీ ఈక్వేషన్ యూజ్ చేయొచ్చు. ఓకే, నాట్ ఓన్లీ షాలో ఫౌండేషన్స్. ఓకే, తర్వాత లాస్ట్ వన్ IS కోడ్, ఇండియన్ స్టాండర్డ్ కోడ్ వాళ్ళు కూడా ఒక ఈక్వేషన్ చెప్పారు, ఇండియన్ స్టాండర్డ్ కోడ్. ఆ ఈక్వేషన్ ఏంటంటే, ఓకేనా, IS కోడ్ 6403/1981 అంటే ఇండియన్ స్టాండర్డ్ IS కోడ్ 6403/1981. ఇది కోడ్ బుక్ నేమ్. ఓకేనా, IS కోడ్ 6403/1981. వీళ్ళు ఓకేనా ఒక ఈక్వేషన్ ఇచ్చారు. వీళ్ళు ఏ ఈక్వేషన్ ఇచ్చారంటే QNU అంటే నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీకి సంబంధించిన ఈక్వేషన్ ఇచ్చారు. అదేంటంటే QNU is equal to CNC. Okay na, only we have 9 minutes of time. 1 minute. Okay na, CNC QNU is equal to CNC SC DC IC plus Q NQ minus 1 into SQ DQ IQ plus 0.5 B gamma
n gamma, s gamma, d gamma, b gamma, n gamma, s gamma, d gamma, I gamma into w dash. ఇక్కడ ఇదన్నమాట, into w dash. This is IS code. ఇక్కడ w dash అంటే ఏంటి అంటే w dash అంటే వాటర్ టేబుల్ అన్నమాట, వాటర్ టేబుల్. ఇఫ్ ద వాటర్ టేబుల్, అక్కడ w dash అంటే రాసుకోండి, వాటర్ టేబుల్. if the water table is at below a depth of df plus b, అంటే below a depth of foundation plus width of foundation అన్నమాట. దీని మొత్తానికి బిలో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ this is the footing, this is the depth of footing, this is the depth of footing, this is the width of footing. ఇది యాడ్ చేస్తే ఇంత ఉండాలి. అంటే ఇక్కడ ఎక్కడో ఉందనుకోండి వాటర్ టేబుల్, ఇక్కడ ఎక్కడో ఉందనుకో, అలాంటప్పుడు అన్నమాట కండిషన్. అప్పుడు df plus b measured from the ground surface, w dash is equal to 1 అని సబ్స్టిట్యూట్ చేస్తాం. w dash is equal to 1 అని సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా కాకుండా if the water table is likely to rise the base of the footing or above the base of the footing, the value of w dash is taken as 0.50. అంటే మీకు ఒక్క ముక్కలో అర్థం కావాలంటే సింపుల్ గా చూడండి, ఇది ఫుటింగ్ అనుకుంటే, ఇది గ్రౌండ్ సర్ఫేస్ అనుకుంటే, వాటర్ టేబుల్ అంటే డెప్త్ ఆఫ్ ఫుటింగ్, ఇదేమో డెప్త్ ఆఫ్ ఫుటింగ్, ఇదేమో విడ్త్ ఆఫ్ ఫుటింగ్. ఇప్పుడు వాటర్ టేబుల్ డిఎఫ్ ప్లస్ బి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 meters ఇచ్చాడు, ఇది 2 meters ఇచ్చాడు. అంటే వాటర్ టేబుల్ గ్రౌండ్ సర్ఫేస్ నుంచి 5 meters డెప్త్ లో కనుకుంటే, వాటర్ టేబుల్ గ్రౌండ్ సర్ఫేస్ నుంచి 5 meters డెప్త్ లో కనుకుంటే w dash is equal to 1 అని తీసుకుంటాం. ఇక్కడ 1 అని సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా కాకుండా ఇక్కడ కానివ్వండి, అంటే బేస్ ఆఫ్ ది ఫుటింగ్ కానివ్వండి, లేకపోతే రైజ్ అయిపోయింది అనుకోండి, w dash is equal to 0.50 అని తీసుకుంటాం. ఓకేనా? రిమైనింగ్ వాళ్ళకి వీళ్ళకి ఉన్న డిఫరెన్స్, రిమైనింగ్ దాంట్లో కూడా వాటర్ టేబుల్ ఎఫెక్ట్ అవుతుంది. ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది ఏంటనేది మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో దిస్ ఈస్ ద IS code equation. ఓకే, సో ఇదమ్మా ఓవరాల్ గా 4 ఈక్వేషన్స్, 4 మెంబర్స్, తెర్జగి అండ్ స్కెంప్టన్, తర్వాత మేయర్ హోప్, తర్వాత IS code, ఇంకా వెసిక్ ఈక్వేషన్ ఉంది, హ్యాన్సన్ ఈక్వేషన్ ఉంది, బట్ అది మీకు సిలబస్ లో లేదు. యాక్చువల్ గా తెర్జగి అండ్ IS code మాత్రమే మీకు సిలబస్ లో ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు IS code ఈక్వేషన్ వెసిక్ ఈక్వేషన్ నుంచి వచ్చింది, మేయర్ హూప్ ఈక్వేషన్ నుంచి వెసిక్ హ్యాన్సన్ తీసుకొచ్చారు. ఫస్ట్ ఇక్కడ మెయిన్ గా కాంట్రిబ్యూషన్ ఎవరిది అంటే మేయర్ హూప్ ఈక్వేషన్. అలా కాకుండా వాటర్ టేబుల్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది, అవి మనం డిస్కస్ చేద్దాము. ఇక నెక్స్ట్ క్లాస్ లో మనం చక్కగా ప్రాబ్లమ్స్ చేసేసుకోవచ్చు. ఓకే, ఈ మోడల్స్ మీద విడ్త్ ఇస్తాడు, తర్వాత బేరింగ్ కెపాసిటీ ఫ్యాక్టర్స్, షేప్ ఫ్యాక్టర్స్, ఇంక్లినేషన్ ఫ్యాక్టర్స్, డెప్త్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ ఇస్తాడు. వాటిని యూజ్ చేసుకొని మనము బేరింగ్ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. బేరింగ్ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేస్తే చక్కగా సేఫ్ బేరింగ్ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ తెలిస్తే నెట్ అల్టిమేట్ బేరింగ్ కెపాసిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, నెట్ సేఫ్ బేరింగ్ కెపాసిటీ ఒకటి తెలిస్తే రిమైనింగ్ అన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర అంతకుముందు మనం నొటేషన్స్ అంటే టెర్మినాలజీ రాసుకున్నాం కాబట్టి మనం అలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రైస్ చేయండి, చక్కగా మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనా? If you have any doubts regarding these 4 equations, you can ask me.
సార్ ఉమ్, స్ట్రిప్ ఫుట్టింగ్ లో ఈక్వేషన్ చెప్పారు సార్, అది ఇంకోసారి చెప్పండి సార్. ఏదమ్మా మేయర్ హూపా? స్ట్రిప్ ఫుట్ అవును సార్, మేయర్ హూప్ సార్. సేమ్ సిఎన్సి ప్లస్ క్యూఎన్క్యూ ప్లస్ 0.5 బి గామా ఎన్ గామా, సేమ్ ఎర్జగి ఈక్వేషన్ సేమ్ అన్నమాట. ఓకే ఓకే సార్. రైట్. ఇంకా సార్ లాస్ట్ లో డబ్ల్యూ డాష్ అంటే 1 అని చెప్పారు కదా, వాటర్ టేబుల్ డబ్ల్యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు వాటర్ టేబుల్ 1 అన్నారు కదా. అక్కడ వాటర్ టేబుల్ రైజ్ అయినప్పుడు పాయింట్ అంటే వాటర్ టేబుల్ రైజ్ తర్వాత ఇంకా ఉన్న మ్యాటర్ ఉందా సార్? ఏం లేదమ్మా, డబ్ల్యూ డాష్ వాటర్ టేబుల్ తీసుకుంటామంటే వాటర్ టేబుల్ ఈజ్ వెల్ బిలో ది ఆ. బేస్ ఆఫ్ ది ఫుటింగ్ అయితే డబ్ల్యూ డాష్ 1 అని తీసుకుంటాం. అట్లా కాకుండా బేస్ ఆఫ్ ది ఫుటింగ్ దగ్గర కానివ్వండి ఆ అబోవ్ కానివ్వండి వాటర్ టేబుల్ రైజ్ అయితే డబ్ల్యూ డాష్ అనేది 0.5 తీసుకుంటాం, అంతే తేడా. అంటే వాటర్ టేబుల్ Okay, sir. ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు బేరింగ్ కెపాసిటీ ఆఫ్ ది సాయిల్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అదే కదా మనం డిస్కస్ చేసింది, ఫ్యాక్టర్స్ Decrease ఎఫెక్టింగ్ బేరింగ్ కెపాసిటీ. అంటే వాటర్ టేబుల్ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి అక్కడ బేరింగ్ కెపాసిటీలో కొన్ని చేంజెస్ వస్తాయి అని చెప్తున్నాడు. అదనమాట. ఓకే సార్. ఓకే, ఇంకా అలా అడగాలి, డౌట్స్ అలా అడిగితే మీకు బాగుంటుంది. ఇంకా ఓకే, కంప్లీటెడా? సో నెక్స్ట్ క్లాస్ లో మనము ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా? సో మాక్సిమం 2 or 3 క్లాసెస్ లో ఈ షాలో ఫౌండేషన్స్ బేరింగ్ కెపాసిటీ క్రైటీరియాని కంప్లీట్ చేద్దాం. ఓకే, నా తర్వాత సెటిల్మెంట్స్ గురించి డిస్కస్ చేయొచ్చు. ఇంకా ఎవరికన్నా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అడగండి, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా రైస్ చేయండి, మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ స్కెమ్టన్ ఈక్వేషన్ దగ్గర ఒక 1 or 2 పాయింట్స్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. స్కెమ్టన్ దగ్గర అక్కడ ఎన్సి అంటే బేరింగ్ కెపాసిటీ ఫ్యాక్టర్ గురించి చెప్పేటప్పుడు ఒక్క పాయింట్, అక్కడ కొన్ని పాయింట్స్ అట్లా రాసుకోండి, టైం ఉంది కాబట్టి. ఆల్రెడీ 9 అని చెప్పేసి అన్నాము. ఓకేనా? సరే, ఇంకా అవసరం లేదులేండి. 6.2 అని చెప్పాం, 9 అని చెప్పాం. సరిపోతుందిలే, నో ప్రాబ్లం. అదన్నమా. ఇంకేమైనా డౌట్స్? లెస్ దాన్ 1 minute వచ్చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్. సో ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 ఈ క్లాస్ కొంచెం 10 మంది దాకా వచ్చారు. 9 members ఉన్నారు. రైట్. సో దిస్ ఈస్ ద అనలిటికల్ మెథడ్స్ ఆఫ్ బేరింగ్ కెపాసిటీ. వీళ్ళందరూ కూడా ఎక్స్పెరిమెంట్స్ చేసి టైప్ ఆఫ్ అంటే మనకు ఫుటింగ్ టైప్ ను బేస్ చేసుకొని, తర్వాత షేప్ ను బేస్ చేసుకొని, ఆ తర్వాత సాయిల్ క్యారెక్టరిస్టిక్స్, ఓవర్ బర్డెన్ ఎఫెక్ట్, ఫుటింగ్ డీటెయిల్స్ చూడండి. ఆ ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేయండి, చక్కగా మీకు కాన్సెప్ట్ అర్థం.